మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. రాష్ట్రంలో రికార్డు స్థాయి ధాన్యం ఉత్పత్తి జరుగుతుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం సేకరణ లక్ష్యాలను తగ్గిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా సాగుతుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగా రైతుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రాల యాత్రల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. రబీ 2025-26 సీజన్లో సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 17,917 కోట్ల రూపాయల విలువైన 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి చరిత్ర సృష్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులకు 35,077 కోట్ల రూపాయల కనీస మద్దతు ధర చెల్లించామని మంత్రి చెప్పారు. ధాన్యం కొనుగోలులో ఐకేపీ కేంద్రాల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించాయని మంత్రి అభినందించారు. ధాన్యం సేకరణ పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు. మేమేమో వరి ధాన్యం ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమో తెలంగాణ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసే వరి తగ్గించుకుంటూ పోతుంది. వాళ్ళ కొనుగోలు పెరగాలి, బికాస్ వీఆర్ ఫాలోయింగ్ ఎంఎస్పీ పాలసీ. కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్రం మీద ఆర్థిక భారం మోపిన వరి రైతుకి ఇబ్బంది పడకుండా ఎంఎస్పీ ధర మీద, ఎంఎస్పీ కండిషన్ మీద ఆ ఆర్థిక భారం మోస్తూ కొనుగోలు చేస్తున్న విషయం కూడా మనం చేస్తున్నాం.